హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 9 టైప్స్ ఆఫ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చూడబోతున్నాము. అండ్ మనకు తెలిసిన రూల్ ఒకటే, నాకంటే ముందుగా మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం, ఇలాంటి ప్లేలిస్ట్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గో డాట్ అనే ప్లేలిస్ట్లోని మీకు అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం పజిల్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. 6 persons PQRST and you bought different things. మెయిన్గా ఇందులో అవును ఈరోజు ఎన్ని 2 వేరియబుల్స్ వచ్చాయి? ఓకే, 3 2 వేరియబుల్ క్వశ్చన్స్ వచ్చాయి. 6 persons PQRST and you bought different things: table, pencil, eraser, calculator. 6 different items, different months from January to June of year 2025. సో మనం జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 6 డిఫరెంట్ మంత్స్ అయితే వేసుకున్నాము. Only one person bought the things in each month. The one who bought pencil in the month which has an even number of days. ఇది ఈవెన్, ఇది కూడా ఈవెన్ ఉంది, ఇది కూడా ఈవెన్ ఉంది. Bought pencil in even number of days. Q bought 2 months before the one who bought pencil. 2 months before అంటే ఇక్కడ రావడానికి లేదు కాబట్టి ఇక్కడ పెన్సిల్, ఇక్కడ కూడా పెన్సిల్. Q bought 2 months before అంటే ఇక్కడ Q. Q bought 2 months before అంటే ఇక్కడ Q. ఒక పని చేద్దాం. ఓకే, Q పెన్సిల్. Q bought 2 months before the one who got pencil. Okay, as many persons before Q, as many persons before Q as after who bought bags. సారీ, బిఫోర్ అంటే యారో మార్క్ పైకి, బ్యాగ్స్ అంటే కిందన. Q ఇక్కడ బ్యాగ్స్, ఇక్కడ Q ఇక్కడ బ్యాగ్స్. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ బాట్ బిట్వీన్ ద వన్ హూ బాట్ బ్యాగ్స్ యాజ్ P. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ బాట్ బిట్వీన్ ద వన్ హూ బాట్ బ్యాగ్స్ అండ్ P. బ్యాగ్స్కి, Pకి, బ్యాగ్స్ P ఇక్కడ కానీ ఇక్కడ కానీ. who did not buy pens and eraser. ఓకే, Pకి పెన్ కానీ ఎరేజర్ కానీ కొనకూడదు. ఓకే, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ బిట్వీన్ P and T ఈజ్ 2 more than the number of persons bought between U and R. ఓకే, ఇక్కడ P అనుకుందాం, ఇక్కడ T పెడదాం. అవ్వలేదు. యూ బాట్ బిఫోర్ ఆర్, యూ బాట్ బిఫోర్ ఆర్, బట్ ఆఫ్టర్ ద వన్ హూ బాట్ టేబుల్. యూ బాట్ ఆఫ్టర్ ద వన్ టేబుల్. టేబుల్ తర్వాత యూ తర్వాత ఆర్. ఎస్ బాట్ ద adjacent month to the one who bought table. టేబుల్కి పైన కానీ కిందన కానీ adjacentగా ఎస్ ఉండాలి. ఎస్ neither bought calculator nor eraser. ఎస్ calculator nor eraser. ఫస్ట్ 2 వేరియబుల్ పజల్ క్వశ్చన్ దమ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. Pకి Tకి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్, దీని అర్థం ఏంటంటే
పీకి టీకి గ్యాప్లో 1 ఉండకూడదు, ఇక్కడ 1 ఉండకూడదు. ఇక్కడ దీని ప్రకారం టీ ఇక్కడే రావాలి. యూఆర్ ఇక్కడ యూఆర్ ఈ కండిషన్ ప్రకారం ఈ పాసిబిలిటీలో పీటీ 2 వచ్చాయి. 2 మోర్ దెన్ అంటే యూకి ఆర్కి మధ్యలో ఏమీ ఉండకూడదు. ఆర్ పైన యూ రావాలి కాబట్టి సరిపోయింది. పీకి ఎరేజర్ రాకూడదు, ఎస్కి కూడా ఎరేజర్ రాకూడదు కాబట్టి ఇక్కడ రావాలి. నెక్స్ట్ యూ పైన టేబుల్ ఉండాలి. ఇక్కడ క్యాలిక్యులేటర్ కూడా రాకూడదు. క్యాలిక్యులేటర్ రాకూడదు. పెన్ రావచ్చు, పీ దగ్గర పెన్ ఉండకూడదు అంతే. ఆర్కి యూకి పైన టేబుల్ ఉండాలి, పీ దగ్గర పెన్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ టేబుల్ రావచ్చు. చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా అయిపోయిందా. ఓకే, ఎస్కి ఎడ్జసెంట్ టేబుల్కి ఎడ్జసెంట్గా ఎస్ ఉండాలా. నైస్. కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ పీ పెడదాం. ఇక్కడ పీ పెడితే 1 2 ఇక్కడ టీ పెడదాం. ఫస్ట్ పాసిబిలిటీ 3 ఉన్నది కాబట్టి ఆర్కి 2కి ఓకే, అది అవ్వట్లేదు. ఇక్కడ టీ పెడదాం. 1 2 3 4 ఆర్కి యూకి ఆర్కి మధ్యలో ఉండాలి. దీని ప్రకారం ఇక్కడ యూ, ఇక్కడ ఆర్ పైన యూ పైన ఆర్, ఇది అవ్వట్లేదు. దాని తర్వాత మధ్యలో పోద్ది. ఇప్పుడు ఇక్కడ పీ పెడదాం. ఇక్కడ పీ పెడితే వెయిట్ ఓన్లీ 1 person sits between the 1 bags and పీ. ఓకే, ఇక్కడ వస్తుంది పీకి టీకి ఇక్కడ పెడితే ఇంకెక్కడ రాదు ఆప్షను. ఇక్కడ టీ పెడదాం. 1 2 3 ఇది అవ్వట్లేదు. ఎక్కడ మిస్ అయ్యాము. Only 1 person bought the things in each month. The one who bought pencil in the month which has an even number of days. The one who bought pencil, okay, even number of days. Q bought 2 months before the one who bought pencil. 2 months before pencil సరిపోయింది. As many persons bought before Q as after one who bought bags. Q before bags, Q before 3 bags after. ఇది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ Q ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆర్కి పైన యూకి పైన టేబుల్, అదే కదా. యూ బాట్ బిఫోర్ ఆర్ బట్ ఆఫ్టర్ ద వన్ హూ బాట్ టేబుల్. యూ బాట్ బిఫోర్ ఆర్ బట్ ఆఫ్టర్ ద వన్ హూ బాట్ టేబుల్. టేబుల్కి పైన కానీ కింద కానీ ఎస్ ఉండాలి. ఇమీడియట్ అని చెప్పలేదే. ఎస్ ఈజ్ బాట్ ఎడ్జసెంట్ మంత్. ఓకే, send month to the one who bought a table. Yes, neither be bought calculator. ఎక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది అయిపోయిందిలేండి. పీ కోసం చూద్దాం. Only one person bought between the one who bought bags and P who did not use pen or eraser. Bags and P. ఇక్కడ బ్యాగ్స్, ఇక్కడ P. ఇంకొక పాసిబిలిటీ వేసుకున్నాం, తప్పేముంది.
మనకు కావాల్సింది క్వశ్చన్ సాల్వ్ అవ్వడం. పెన్సిల్ క్యూ. పీకి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారో 2 more than the number of persons who bought యూ అండ్ ఆర్. ఖచ్చితంగా పీకి టీకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇక్కడ టీ ఇది ఒకటే పాసిబిలిటీ. పీకి టీకి మధ్యలో ఇద్దరు. అప్పుడు యూకి ఆర్కి మధ్యలో ఏమీ ఉండకూడదు. పీకి టీకి మధ్యలో ముగ్గురు. యూకి ఆర్కి మధ్యలో ఒకడు రావచ్చు, ఒకడే ఎక్కువ కాబట్టి ఇది పాసిబిలిటీ అవ్వట్లేదు. యూకి ఆర్కి అంటే ఇది ఆర్, ఇది యూ, ఇది ఎస్. పాసిబిలిటీ ఇక్కడ టేబుల్ ఉండాలి. ఇక్కడ టేబుల్ ఓకే, ఎస్కి ఎడ్జసెంట్గా టేబుల్ ఉండాలి, సరిపోయింది. నెక్స్ట్ పీ దగ్గర పెన్ ఉండకూడదు, ఎరేజర్ ఉండకూడదు. పీ దగ్గర పెన్ ఉండకూడదు, ఎరేజర్ ఉండకూడదు. మరి టీ దగ్గర ఏముండొచ్చు? ఎస్ నైదర్ బాట్, క్యాలిక్యులేటర్, ఎరేజర్. ఎస్ క్యాలిక్యులేటర్, ఎరేజర్ ఉండకూడదు. పీ దగ్గర పెన్ను, ఎరేజర్ ఉండకూడదు. మరి టీ దగ్గర ఏముండొచ్చు? ఇక్కడ ఎరేజర్ ఉండకూడదు అంటే ఇక్కడ పెన్ ఉండొచ్చు, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉండొచ్చు, టీ దగ్గర ఎరేజర్ ఉండొచ్చు, అంతే. టీ దగ్గర ఎరేజర్, పీ దగ్గర క్యాలిక్యులేటర్, ఎస్ దగ్గర పెన్ను. ఇది ఒకటే పాసిబిలిటీ కనబడుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ టీ పెడితే ఆర్కి యూకి మధ్యలో ఒకటి ఉండాలి, కాబట్టి ఇది పాసిబిలిటీ అవ్వట్లేదు, ఇది పాసిబిలిటీ అవ్వట్లేదు. మరి ఎందుకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎందుకు ఎక్కలేదు, ఈజీగా రాసుకోలేదు? ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చెక్ చేసేద్దాము ఏమవుతుందో. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఎస్ పెన్, క్యూ టేబుల్, పీ క్యాలిక్యులేటర్, యూ పెన్సిల్, ఆర్ బ్యాగ్స్, టీ ఎరేజర్. సరిపోయింది. ఓకే, ఎంతో కష్టపడి బాగా ఆలోచించి ఒక పని చేసాం. ద క్యాలిక్యులేటర్ వాజ్ బాట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫాలోయింగ్ మంత్ మార్చ్. ఎస్ బాట్ డాష్ ఇన్ డాష్ మంత్. పెన్ ఇన్ January month. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement. Okay, U eraser ఒకటి గ్యాప్, P bags ఒకటి గ్యాప్, Q pencil ఒకటి గ్యాప్, T bags no gap, S calculator ఒకటి గ్యాప్. How many persons bought things after U? ఇద్దరు. Which of the following statement regarding yes true regarding yes? Okay, no one bought before yes, ఇది true. yes is the last one to buy a thing. no, వదిలేయడమే. సక్సెస్ఫుల్గా మంత్ పజిల్ 2 వేరియబుల్ కంప్లీట్ చేసేసాం. సర్టెన్ లీనియర్ రో సీటింగ్ అరేంజ్మెంట్. Okay, 7 persons P, Q, R, S, T, U and V are sitting in a linear row facing north. Each person is from different countries. Okay, only 2 persons sit between the one who is from Africa and you, and neither of them sits at ends. Okay, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. S sits second to the right of the one who is from Africa. 2 persons ఉండాలి. ఆఫ్రికా, S sits second to the right, ఇది S. 2 persons sit between the one. ఓకే, 2 persons. ఇక్కడ ఆఫ్రికా తీసుకుందాం.
ఇక్కడ ఎస్, ఇక్కడ యు, neither of them sits at ends. Okay. The one who is from Brazil sit to the immediate left of S. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో బ్రెజిల్, ఇక్కడ కూడా బ్రెజిల్. హూ ఈజ్ నాట్ ఫ్రమ్ యూకే, ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఫ్రమ్ ఎస్ హూ ఈజ్ నాట్ ఫ్రమ్ యూకే. ఓకే, ఎస్కి యూకే అవ్వకూడదు. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్. సిట్ మెనీ పర్సన్స్ టు ద రైట్ ఆఫ్ బ్రెజిల్, బ్రెజిల్ రైట్లో. between the one between the one who is from UK and P, who is neither from Dubai nor Africa. P అనేవాడు దుబాయ్ కాదు, ఆఫ్రికా కూడా కాదు. ఓకే, బ్రెజిల్కి రైట్లో 1 2 3 మెంబర్స్ ఉన్నారు. యూకేకి పీకి, ఇక్కడ పీ పెడితే 1 2 3 యూకే వస్తుందా? రాదు. ఇక్కడ యూకే పెడితే 1 2 3 పీ, ఇక్కడ కూడా రావట్లే. ఇక్కడ పీ పెడితే 1 2 3 ఇక్కడ యూకే రావచ్చు. ఎస్కి యూకే రాకూడదు, అంతే. ఇక్కడ యూకే పెడితే ఇక్కడ పీ రాదు, ఇక్కడ పీ పెడితే ఇక్కడ యూకే రాకూడదు. సో రెండు ఫస్ట్ ఆప్షన్లో పోయాయి. సెకండ్ది, ఇక్కడ పీ పెడితే ఇక్కడ యూకే రాకూడదు, ఇక్కడ యూకే రాకూడదు. రావచ్చు, ఇక్కడ యూకే రావచ్చు. మరి ఇక్కడ యూకే పెడితే ఇక్కడ పీ వస్తుందా? రాదు. ఆఫ్రికా దగ్గర పీ ఉండకూడదు. అలాగే ఇక్కడ యూకే పెడితే పీ, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇది ఒకటే ఉంది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ పీ పెడితే బ్రెజిల్ కదా ఇది, బ్రెజిల్కి రైట్లో 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ పీ పెడదాం, 1 2 3 4, ఇక్కడ యూకే. ఇక్కడ యూకే పెడితే 1 2 3 4, ఇక్కడ పీ. రెండు పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడ పీ ఆఫ్రికా రాకూడదు, ఇక్కడ పీ పెడితే 1 2 3 4 అవ్వట్లేదు. ఇది ఒకటే ఛాన్స్ ఉంది, ఐదర్ యూకే ఇక్కడ ఆర్ పీ, ఇక్కడ యూకే ఆర్ పీ. ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. పీ నైదర్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ యూకే. పీ నైదర్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ యూకేకి రైట్లో పీ ఉండకూడదు, కాబట్టి ఇవి తీసేద్దాం. ఇక్కడ యూకే, సో ఇక్కడ సరిపోయింది. యూకే నార్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ ఆఫ్రికా. ఆఫ్రికాకి కూడా రైట్లో ఉండకూడదు పీ, కాబట్టి లెఫ్ట్లో ఉంది. ఆర్ ఈజ్ ఫ్రమ్ ఇండియా అండ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ పీ. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఇండియా, ఇక్కడ ఆర్ పీకి రైట్లో ఉంది. ఇక్కడ ఇండియా, ఇక్కడ ఆర్ పీకి రైట్లో ఉంది. ఎస్కి యూకే రాకూడదు. ఓకే, పీకి దుబాయ్ ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా ఉంది కదా. వి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ యుఎస్. ఇక్కడ యుఎస్ పెడితే 1 2 3, ఇక్కడ వి వస్తుంది. ఇక్కడ యుఎస్ పెడితే 1 2 3, ఇక్కడ యుఎస్ పెడితే 1 2 3, ఇక్కడ అవ్వట్లేదు, కాబట్టి ఇక్కడ యుఎస్ రావాలి. 1 2 3 వి. ఇక్కడ యుఎస్ పెడితే 1 2 3 రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ వి పెడితే 1 2 3 అవ్వట్లేదు. ఇక్కడ వి పెడితే 1 2 3 ఇక్కడ. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ దుబాయ్. ఇక్కడ దుబాయ్ పెడితే
ఇక్కడ లెఫ్ట్ క్యూ. ఇంకా మిగిలిన ఆల్ఫాబెట్ ఏంటి అంటే టీ. మిగిలిన కంట్రీ ఏంటి అంటే ఇటలీ, ఎస్ ఇటలీ. సో సీటింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. బాగా ఇబ్బంది పెట్టింది ఎక్కడ అంటే పీ, ఎక్కడ పెట్టాలి అని డిసైడ్ అయిన దగ్గర. సారీ పీకి దుబాయ్ రాకూడదు కదా. కాబట్టి క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలే. ఎక్కడో మనం రాంగ్ స్టెప్ వేసాం. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, ఏం పర్లేదు. ఇది ఎలాగైనా ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో కలిసిపోతాయి. ఓకే, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. కొద్దిగా గ్యాప్ ఇద్దాం. 1 2 3 4 5 6 7. Only 2 persons sit between the one who is from Africa and you, and neither of them sits at the end. ఓకే, ఫస్ట్ ఆఫ్రికా యూ పెట్టుకొని చూసాం. ఇప్పుడు యూ ఆఫ్రికా చూద్దాం. యూ ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఫ్రమ్ ఆఫ్రికా. ఓకే, యూ 1 2 పర్సన్స్ ఆఫ్రికా. ఇక్కడ మనం వదిలేసిన పాయింట్ ఏంటి అంటే యూ ఆఫ్రికా అయినా అవ్వచ్చు, ఆఫ్రికా యూ అయినా కూడా అవ్వచ్చు. అటు దిటు ఇటు దటు. ఆఫ్రికా మస్ట్ బి రైట్ ఆఫ్ యూ అలాగ మనకి ఏది ఇవ్వలేదు, అందుకు 2 పాసిబిలిటీస్ రాంగ్ అయ్యాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ యూ ఆఫ్రికా. ఎస్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఫ్రమ్ ఆఫ్రికా. ఇంక ఇది పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ ఎస్ రాసేద్దాం. ఎస్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ ఓకే. ద వన్ హూ ఈస్ ఫ్రమ్ బ్రెజిల్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇక్కడ బ్రెజిల్. హూ ఈస్ నాట్ ఫ్రమ్ యూకే రాసాము. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ బ్రెజిల్ యాజ్ బిట్వీన్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ యూకే అండ్ పీ. పీ హూ ఈస్ నైదర్ ఫ్రమ్ దుబాయ్ నార్ ఆఫ్రికా. బ్రెజిల్కి రైట్లో ఒక పర్సనే ఉన్నాడు కాబట్టి యూకేకి పీకి మధ్యలో కూడా ఒకటే ఉండాలి. పీ యూకే అవుతుంది. ఇక్కడ పీ యూకే అవ్వదు, ఇక్కడ పీ యూకే అవ్వదు, ఇక్కడ పీ ఇక్కడ యూకే అస్సలు అవ్వదు. కాబట్టి ఇది ఒకటే పాసిబిలిటీ. ఇక్కడ దుబాయ్ రాకూడదు. దుబాయ్ వచ్చే ప్లేస్లు 3 ఉన్నాయి. ఓకే, పీ నైదర్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ యూకే నార్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ ఆఫ్రికా. ఓకే, ఆర్ ఈజ్ ఫ్రమ్ ఇండియా అండ్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద పీ. ఇక్కడ ఇండియా పెడదాం. ఇక్కడ ఆర్. ఓకే, వి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ యూఎస్. ఇక్కడ యూఎస్ 1 2 3 రాదు, ఇక్కడ యూఎస్ 1 2 3 అవుతుంది. యూఎస్ 1 2 3 వి. క్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫ్రమ్ దుబాయ్. ఇక్కడ దుబాయ్ పెడితే ఇక్కడ క్యూ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. అప్పుడు మిగిలినది ఏంటి? ఇటలీ. పీ ఇటలీ. అంటే యాక్చువల్లీ 3 పాసిబిలిటీస్ వచ్చాయన్నమాట. దీని ప్రకారం చూస్తే ఇది రైటా రాంగా చెప్పాల్సింది మీరే మాస్టర్. పీ ఇటలీ, యూఎస్ యూ, యూకే టీ, ఆర్ ఇండియా, ఆఫ్రికా వి, బ్రెజిల్, దుబాయ్. సరిపోయింది. ఓకే, 2 పాసిబిలిటీస్ రాంగ్ చేసాం, 1 పాసిబిలిటీ హైలైట్ చేసాం. Who among the following persons sits third to the left of the one who is from Dubai?
దుబాయ్కి థర్డ్ లెఫ్ట్లో ఆర్ విచ్ ఈస్ ఫ్రమ్ ఇండియా. The one who sits to the immediate right of you. No. Four of the following five are alike in a certain way based on the given arrangement and thus form a group. Then which is okay. P Italy. Okay. Q Brazil. Okay. V UK. No. U US. Yes Dubai. So ఇది answer. If all the persons are made to sit in English alphabetical order to left to right, countries remain unchanged. How many persons remain changed in their positions? Left to right. P, Q, R, S, T, U, V. Only one person. Only one person. What is the position of V with respect to the one who is from Italy? 1, 2, 3, 4. Fourth to the right. If R is related to the one who is from UK, okay, UK ki immediate right, and the one who is from Brazil is related to V. V ki related to Brazil. P ki pakkana US. The one is from US. అయిపోయింది. సర్టెన్ టూ వేరియబుల్ కూడా అయిపోయింది. కంపారిజన్స్ ఇది ఈజీయే కానీ కష్టం. 7 పర్సన్స్ ABCDEFG 1 2 3 4 5 6 7. ఇది ఫైనల్ అరేంజ్మెంట్ అన్నమాట. A walks more steps than F but less than B. More steps than F but less than B. B who doesn't walk the highest number of, okay, not highest. G walks more steps than C but less than E. G walks more steps than C but less than E. C walks more steps than D and F. C walks more steps than D and F. F who doesn't walk the least number of steps, not least. G walks more steps than A. G walks more steps than A but less than B. As many persons walk more steps than G as less steps than C. G ki more, C ki less. E walks 15,000 steps, which is 9,000 steps more than A. 9,000 అంటే ఇది 4,000. The total number of steps walked by A and D is 9,000. కాబట్టి D 5,000. What the? అంటే దీని ప్రకారం F not least, B not highest. దీని ప్రకారం చూద్దాం. B గ్రేటర్ దాన్ G. G కన్నా C ఎక్కువ. సారీ D 5,000 అంటే ఇక్కడ G కన్నా A తక్కువ. A కన్నా F తక్కువ. కాబట్టి D A F. D F. ఇక్కడ C అంటే ఇక్కడ C G E. మరి B ఎక్కడ ఉంది? లాస్ట్లో B ఇదే కదా. B నాట్ హైయెస్ట్
కాబట్టి ఈబి వేసుకుందాం. యాజ్ మెనీ పర్సన్స్ వాక్ మోర్ స్టెప్స్ దెన్ సి యాజ్ లెస్ దాన్ సి. ఇప్పుడు ఏదన్నా లింక్ వదిలేసామా ఏంటి? ఏ వాక్స్ మోర్ స్టెప్స్ దాన్ ఎఫ్ బట్ లెస్ దాన్ బి. బి నాట్ హైయెస్ట్, ఎఫ్ నాట్ లీస్ట్. ఇక్కడ బి రాకూడదు, ఇక్కడ ఎఫ్ రాకూడదు. జీ వాక్స్ మోర్ స్టెప్స్ దాన్ సి బట్ లెస్ దాన్ ఈ. మోర్ స్టెప్స్ దాన్ సి బట్ లెస్ దాన్ ఈ. జీ వాక్స్ మోర్ స్టెప్స్ దాన్ సి బట్ లెస్ దాన్ ఈ. సరిపోయింది. కాబట్టి ఈ తర్వాత బి తర్వాత జీ. ఓకే, డి తర్వాత ఏ కదా. వద్దా ఏంట్రా ఎఫ్ నాట్ లీస్ట్ అంటే మధ్యలో ఒక ఎఫ్ రావచ్చు. ఇక్కడ ఎఫ్ వచ్చి సిడిఏ రావచ్చు. ఏ లీస్ట్ అవుతుంది కానీ సి కన్నా ఎఫ్. ఓకే, ఇక్కడ ఎఫ్ వేసుకుందాం. ఇప్పుడు డిఏ. ఎలా 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 ఎక్కడ మిస్ అవుతున్నావు లాజిక్? ఎఫ్ డజంట్ వాక్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సి వాక్స్ మోర్ స్టెప్స్ దెన్ డి అండ్ ఎఫ్. G walks more steps than C but less than E. C walks more steps than D and F. Who doesn't walk the least number of steps? G walks more steps than A. E, B. G walks more steps than A. Okay, but less than B. సరిపోయింది కదా. EBG. As many persons walk more steps than G. కాబట్టి ఇక్కడ C or F. ఎఫ్ ఆర్ సి అవ్వట్లేదు. ఎఫ్ కన్నా సిఏ ఎక్కువ. నాట్ మోర్ స్టెప్స్ దెన్ సి. సిడి సిజి ఇక్కడే తేడా కొడుతుంది. కానీ జీ గ్రేటర్ దెన్ సి కదా. స్టెప్స్ దెన్ ఏ. జీ వాక్స్ మోర్ స్టెప్స్ దెన్ సి బట్ లెస్ దెన్ ఈ. వాట్ ఏ లాజిక్. E walks 15,000 steps which is 9,000 steps more than 9 అంటే 6 వేసుకుందాం. ఓకే, ఏ 6,000 వేసుకుందాం. ఇప్పుడు దీని ప్రకారమే కదా మనకి కన్ఫ్యూజన్ వచ్చింది. ఏ 6,000 వేసుకుందాం. 6 అంటే డి 3,000 అయిపోతుంది. డి 3,000. ఓకే, ఈ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ జీ. జీ కన్నా ఏ. ఇప్పుడు సి గ్రేటర్ దాన్ ఎఫ్ గ్రేటర్ దాన్ డి. ఇప్పుడు ఓకే, ఒక్క 6,000 4,000 అని కన్ఫ్యూజ్ అయ్యాము. క్వశ్చన్ ఎగిరిపోయింది. ఇంకా నేను ఆన్సర్ చూసి లేదు. చూసుంటే ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయాను. కౌశిక్ మౌంతి సార్ ఏం చెప్పారంటే క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి, అర్థం చేసుకోండి. మీరు క్వశ్చన్ రావట్లేదని వెంటనే ఆన్సర్ చూస్తారంటే క్వశ్చన్ అప్పటికి వచ్చేసినట్టు అనిపించినా సరే మీ మెమరీలో స్టోర్ అవ్వదంట. నైస్. EBGACFD అయిపోయింది. E 15,000, A 6,000, A 15K, B 6K, తర్వాత D 3K. ఇంకా క్వశ్చన్స్ చూద్దాం, మళ్ళీ పైన ఎందుకు రాసుకోండి.
Then total number of steps walked by A and C 11 5 కంటే ఇది 5.5K. Then what is the steps? 11.5 5. అరే వాట్ రా వాట్ ఏ కన్నా 9,000 స్టెప్స్ మోర్. A plus 9,000 is equal to 15. 15 minus 9 6 కదా. ఇప్పుడు ఏ 6,000 ఇక్కడ 6,000 పెడితే 5,500. 5,500కి 3,000కి మధ్యలో క్వశ్చన్ ఇంకా ఉంది. అది ఎఫ్ ఎంత అని అడిగాడు. 3,000కి 5,500కి మధ్యలో. ఇది కాదు 3,000 కాబట్టి ఆన్సర్ ఇదే 4.5K. How many persons walked more steps than A? 3. If the sum of number of steps walked by D and G is 12,000, కాబట్టి ఇక్కడ 9K వేసుకోవచ్చు. Then G walked twice the number of steps walked by F, అంటే ఇది 4.5K. Then what is the total steps walked by F and A? 10.5 అయిపోయింది. సో కంపారిజన్స్ ఈజీగానే ఉంటాయి, కానీ కష్టపడాలి లాజిక్ అర్థం కావడం కోసం. ఎన్ని ఎక్కువ చేయగలిగితే అన్ని ఎక్కువ చేసేయడమే పీవై ఎగ్జామ్లోపు. 7 persons PQRSTUV went to the movie on 7 different days of same week starting from Sunday to Saturday. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Only one person went to the movie on each day. Okay. ఆ మూవీస్ కూడా ఏంటి అని చెప్పేసి ఇచ్చుంటే 2 వేరియబుల్ క్వశ్చన్ అయిపోదును, ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేది. An odd number of people went to the movie before P. Odd number of people. ఇక్కడ odd number of people 1 2 3 4 5 odd number of people సరిపోయింది. T went 2 days after P. ఓకే, ఇక్కడ T ఇక్కడ T. ఇది అవసరమే ఉండదు, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ది కానీ చదివేసి ఉంటాయి. V went immediately before T. V went immediately before. As many persons went before V as after S. 2 S after 2. ఇక్కడ S 2. U went on one of the days before Q but after R. R U Q. ఇంక ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. R U Q రెండు వచ్చాయి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ బిట్వీన్ R and U ఈజ్ 1 less than the number of people went between V and Q minus 1. VQ 1 minus 1 అంటే Rకి ఇదే ఆన్సర్, ఇంక ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. La 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 la. Who among the following person went to the movie on Saturday? Q. 4 of the following 5 are alike in certain way based on the given arrangement and thus form a group. RU పైన కింద QR తేడా, VT పైన కింద, SP పైన కింద, PV పైన కింద అయిపోయింది. How many people went to the movie after V? 2.
Who among the following people went to the movie between P and R? Went to the movie between P and R, US, United States. అయిపోయింది. 4 questions completed. నెక్స్ట్ సర్టెన్ లీనియర్ రో. అన్సర్టైనా ఓకే. అన్సర్టెన్ ఈరోజు 2 పజిల్స్ వచ్చినట్టున్నాయి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ లీనియర్ రో అండ్ ఫేసింగ్ ద నార్త్. ఓకే. ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ వై అండ్ ఎస్. 1 2 3 ఎస్. ఇక్కడ ఎస్ 1 2 3 వై. ఇక్కడ చూసారా ఇందాక సర్టెన్ లీనియర్ రో 7 మెంబర్స్ వచ్చారు. అప్పుడు నేను ఈ కాంబినేషన్ తీసుకోలేదు. అటుది ఇటు ఇటుది అటు తీసుకోలేదు. ఓకే. జే సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ వై అండ్ ఎస్. ఓకే. డి సిట్స్ ఎయిత్ టు ద రైట్ ఆఫ్ జే. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. డి సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఎస్ ఈజ్ 2 more than the నెంబర్ ఆఫ్ పర్సన్ హూ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ జే. 1 2 3 4 5. ఇక్కడ 5 2 more than అంటే ఎల్కి జేకి మధ్యలో 3 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నాయి అంటే ఇక్కడ 7 ఉండాలి. ఓకే చూద్దాం. ఎల్కి జేకి మధ్యలో 3. 1 2 3. ఎక్కడైనా ఎల్ రావచ్చు. 1 2 3. ఎక్కడైనా ఎల్ రావచ్చు. నెక్స్ట్ 7 కదా జే పక్కన. 1 2 3 4 5 6 7. 7 పర్సన్స్ ఉండాలి అంటే ఇటు అవ్వట్లేదు. 1 2 3 4 5 6 7 ఉండాలి అంటే ఇక్కడ ఎల్ ఉండాలి. పీ సిట్స్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్. ఓకే. బట్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్. Okay. As many persons sit to the right of L as to the left of Y. Okay. 1 2 3. Okay. Right of L to the left of Y. ఇది ఒకటి కాబడుతుంది. ఎల్ పక్కనే పి ఉండకూడదు. నాట్ ఎడ్జసెంట్. పి అనేది ఎండ్. ఈ 3 చెక్ చేద్దాం. ఎల్కి వైకి మధ్యలో ఒకటే ఉంది. ఓకే. ఎల్కి రైట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు చూస్తే వైకి రైట్లో 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయింది. 1 వైకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఇక్కడ పి రావాలి. ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం. 1 2 3 4. వైకి తర్వాత 1 2 3 4. ఇక్కడ పి వస్తే ఇక్కడ ఎండ్ అయిపోద్ది. ఓకే. As many persons sit to the right of L to the left of Y, but not more than 10 persons sit to the right of L. ఎల్కి పక్కన 10 కన్నా ఎక్కువ ఉండకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. దీని ప్రకారం చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 10 సరిపోయింది. He sits third from one of the ends. 1 2 3 ఇది అవ్వట్లేదు కాబట్టి ఈ ఎల్ది ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ ఎల్ వస్తుంది.
1 2 3. P sits third from one of the ends. ఎక్కడైనా రావచ్చు, P ఎక్కడైనా రావచ్చు, బట్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ L. ఓకే, ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కాబట్టి 10కి మించిపోయింది కాబట్టి ఇది అవ్వదు. ఇప్పుడు P దగ్గర మనకు కన్ఫ్యూజన్, ఇక్కడ వన్ ఆఫ్ ద ఎండ్స్ అని అన్నారు, బట్ నాట్ నైబర్ టు L. ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ Y అండ్ S, సరిపోయింది. J sits exactly between Y and S, సరిపోయింది. D sits 8th to the right of J, 1 2 3 4 5 6 7 8, సరిపోయింది. D sits at one of the ends, అది కూడా ఓకే. The number of persons who sits between D and S, 1 2 3 4 5, is 2 more than అంటే 3 persons who sit between L and J. Jకి Lకి మధ్యలో 3, 1 2 3, సరిపోయింది. P sits third from one of the ends, but not an immediate neighbor of L. ఇక్కడ కానీ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్. ఓకే, as many persons sit to the right of L as to the left of Y. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు వెయిట్ ఎ మినిట్ వచ్చింది ఇక్కడ. దట్ ఈస్ సమ్. ఇక్కడ L ఉండేది కదా. The number of persons sit between D and S is 2 more than the J and L. 1 2 3, ఇక్కడ L పెడదాం, మూసేద్దాం. ఇక్కడ P. నెక్స్ట్ Lకి ముందు 1 2 3 4, అయితే 1 2 3 4. ఎక్కడో ఎగిరిందే. J sits exactly between Y and S. D sits 8th to the right of J, 1 2 3 4 5 6 7 8. D sits at one of the extremes. The person sits between D and S, 5, is 2 more than 3. The number of persons, one of the ends, who sits between L and J and L. 1 2 3, ఇక్కడ L పెట్టుకుందాం. 1 2 3, ఇక్కడ L పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 అయిపోతుంది కాబట్టి ఇక్కడ L రాదు. P sits third from one of the ends. ఇక్కడ P వస్తుంది, third from one of the ends, but not an immediate neighbor of L. As many persons sit to the right of L as to the left of Y, but not more than 10. Right of L 1 2 3 4, left of Y 1 2 3 4. కాబట్టి ఇక్కడ P ఇక్కడ ఇమీడియట్ నైబర్ కింద వస్తుంది. సో ఆన్సర్ చూద్దాం. ఎన్ని చేస్తారా అయ్యా. డాష్ డాష్ P డాష్ Y డాష్ J డాష్ S డాష్ L డాష్ 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 D, సరిపోయింది. ఇమీడియట్ నైబర్ కింద వస్తుంది ఇక్కడ పెడతా. సో ఎక్కువ పాసిబిలిటీస్ పట్టాయి ఇక్కడ. Which of the following statements is true with respect to the final arrangement? An even number of persons are sitting in the row. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. L sits 9th from the left end.
1, 2, 3, 4, 5, 6, 7, 8 కాదు. P sits 8th to the left of L. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయితే అయిపోయింది. ఫిఫ్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అవన్నీ ఎందుకు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ P with respect to D? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12th to the left. Who among the following persons sits 10th to the right of Y? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, D. The one who sits third to the right of L. కాదు, డి డైరెక్ట్గా ఉంది కదా ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక అన్సర్టైన్ పజిల్. ఇది కూడా దీనిలాగే ఉంటే కన్ఫ్యూజనే. లా 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 లా. ఎస్ సిట్స్ fourth to the left of J. ఇక్కడ J 1, 2, 3, 4 S. ఓకే, 5 persons sit between A and S. 1, 2, 3, 4, 5 A. ఇక్కడ J 1, 2, 3 S. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 A. Q sits third to the right of the one who sits third to the right of J. 1, 2, 3 third to the right of the J key. Right. Q sits third to the right of the one who sits third to the right of J. 1, 2 Q. 1, 2 dash 1, 2 Q. L sits the ninth to the right of Q and sits at one of the extreme ends of the row. 9th to the right of Q. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. As many persons sit between J and P as between P and Q. As between J and P, P and Q. X sits exactly between L and P. L ఎక్కడ? ఓకే, X sits exactly between L and P. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. కాబట్టి 1, 2, 3, 4, 5 ఇక్కడ X. N sits to the immediate right of X. S sits to the right of A. S sits to the right of, ఓకే ఎస్ ఇక్కడెక్కడ, ఓకే రైట్ ఆఫ్ ఏ అంటే ఇది రావట్లేదు, ఇదే వస్తుంది. The number of persons sitting to the left of S is one more than the number of persons sitting to the right of N. 1, 2, 3, 4, 5. 5 కంటే 6 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడతో అయిపోయింది. రైట్ రాంగ్ ఎక్కడెక్కడ దాకా ఉంది ఈ క్వశ్చన్ ఉందండి. ఏ డాష్ 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 ఎస్ డాష్ 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 జే డాష్ డాష్ పి డాష్ డాష్ క్యూ డాష్ డాష్ ఎక్స్ఎన్ డాష్ 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 ఎల్. అయిపోయింది క్వశ్చన్, సరిపోయింది. సరిపోయింది. Who among the following person does not sit to the left of Q? Qకి లెఫ్ట్లో ఎవరు ఉండకూడదు? PJSA. PJSA. The one who sits to the immediate left of N. ఇది ఉండదు. As per the final arrangement, how many persons are sitting in a linear row? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26.
26 seconds ఆగకుండా లెక్క పెట్టాం. If H sits third to the left of J, what is the position of X with respect to H? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12th to the right అయిపోయింది. అన్సర్టైన్ లీనియర్ రో సీటింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. 8 persons BQRS TUV are sitting around a circular table in such a way that some of them are facing center while some of them are facing outside. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. One person sits between T and U. T, U, ఇక్కడ T, ఇక్కడ U. And both faces opposite direction to each other. Opposite directions to each other. ఒకసారి T ఇన్వర్స్ అనుకుంటే ఇది అవుట్వర్డ్స్ అవుతుంది. అప్పుడు ఇంకొక 2 పాసిబిలిటీస్ వస్తాయి. చూద్దాం. ఇక్కడ T ఇన్వర్స్ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ T అవుట్వర్డ్స్ పాసిబిలిటీ ఉంది. R sits opposite to the one who sits second to the right of T. Second to the right of T, R sits opposite to the one. Second to the right of T, R sits opposite to the one. V sits to the immediate right of R. Okay. Right of R, but is not adjacent to T. Immediate right of R అంటే ఓకే, ఇది V. ఇది అవుట్ సైడ్ ఉంటే ఇది V. As many persons sit between V and T as between U and W when counted from left of both T and W. Tకి లెఫ్ట్లో V2 ఉన్నది కాబట్టి Uకి లెఫ్ట్లో Wకి లెఫ్ట్లో U ఉండాలి. ఇక్కడ W పెడితే లెఫ్ట్లో U సరిపోయింది. ఇక్కడ Tకి లెఫ్ట్లో U ఉంది. ఇప్పుడు Wకి లెఫ్ట్లో ఉండాలి అంటే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ ఒక దగ్గర వస్తుంది. Wకి లెఫ్ట్లో U ఉండాలంటే అయిపోయింది. The one who sits opposite to W sits to the immediate left of Q. Who sits opposite to W, immediate left of Q. ఇక్కడ Q opposite to W, immediate left of Q. The immediate neighbor of Q are facing the same direction as Q. Immediate neighbor is in the same direction as Q. Q, 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 Q. P neither sits adjacent to Q nor face away from the center. Sits adjacent to Q. ఇక్కడే ఉంది. nor face away from the center. కాబట్టి ఇదే. ఇంకా మిగిలింది ఏమిటి? S. ఇక్కడ P neither sits adjacent to Q nor faces away from the center. ఇక్కడ S does not face the center. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇది కానీ కరెక్ట్ అయితే దీనికంట నాకంట అదృష్టవంతుడు ఎవడు ఉండడు. S అవుట్ సైడ్, U ఇన్సైడ్, P ఇన్సైడ్, T అవుట్ సైడ్, W ఇన్సైడ్, R ఇన్సైడ్, V అవుట్ సైడ్, Q అవుట్ సైడ్. ఇంకొక 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ ఈ 2 రాంగ్ అయితే ఆ రెండింటిని యూజ్ చేయాలి. టైం మిగిలింది.
What is the position of T with respect to S as per the final arrangement? With respect to S, third to the left. How many persons sit between R and P when counted to the left of R? Two persons. Which of the following pair of persons is facing the same direction? R T opposite, S U opposite, P Q opposite, W R same direction, V P opposite. Four of the following five are alike in a certain way. Q W second right, V P third right, W S fourth right, VP opposite to WS opposite to RU opposite to QT opposite కాబట్టి QW opposite కాదు. If Q is related to R కి సెకండ్ రైట్లో Q is related to V కి సెకండ్ రైట్లో T సెకండ్ రైట్లో W ఉంది. సో ఇక్కడతో సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అయిపోయింది. ఆగయ్య మై ఫేవరెట్ డెసిగ్నేషన్ పజిల్ వస్తే అది ఆటోమేటిక్ భలే ఉంటుంది. సిఇఓ, డిజిఎం, ఏజిఎం, జిఎం, డీజీ, మేనేజర్, ఎస్ఎంఓ, పిఓ, క్లర్క్. ఓకే, ఇవన్నీ కూడా సింగిల్ వేరియబులే కాబట్టి ఎక్కువ లైన్స్ గీసుకోలేదు. సింపుల్గా కొట్టేద్దాం. వెంటనే హైరార్కీ ఆఫ్ ద డెసిగ్నేషన్స్ ఈస్ గివెన్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సిఇఓ ఇస్ ద సీనియర్ మోస్ట్ డెసిగ్నేషన్, క్లర్క్ ఇస్ ద జూనియర్ మోస్ట్ డెసిగ్నేషన్. అయిపోయింది. ఏ ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సీనియర్ టు ఎల్ హూ ఈస్ 3 designations junior to D? Only one person is designated between D and G. As many persons is prime number of persons are senior to L. చూద్దాం. 9 లోపల ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2, 3, 5, 7. 9 అయితే ఆబ్వియస్గా రాదు. ఈ 4ది చూసుకుందాం. Who is 3 designations junior to D? Even prime. K is senior to F but not junior to H. Only 3 persons are designated between I and E. Who is junior to I? 1, 2, 3 E. K is senior to F but not junior to H. K is senior to F but not junior to H. అంటే H కూడా సీనియర్ అనే కదా. As many persons senior to G. Okay, only one person designated between D and G. ఇది కష్టమైన మొదలు పెడదాం. ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో తెలీదే. గీసేద్దాం. చాలా మంచి క్వశ్చన్, కాకపోతే టైం వేస్ట్ అవుతుంది. చేద్దాం. ఏ ప్రైమ్ నెంబర్ ఆఫ్ సీనియర్స్ టు ఎల్? ఏ 2, L
హూ ఈజ్ 3 డెసిగ్నేషన్స్ జూనియర్ టు డి. ఇక్కడ డి రాదు. ఏ టు ఎల్. ఏ టు ఎల్ ఎక్కడ వేసినా రాదు. ఓకే. ఏ 3 1 1 2 3 ఎల్. ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీనియర్ టు 3 పర్సన్స్ సీనియర్ టు. ఓకే, 3 పర్సన్స్ సీనియర్ టు అంటే ఇదే అవుతుంది. ఓకే. డి ఏ 2 పర్సన్స్ సీనియర్ టు ఎల్. ఎల్ హూ ఈజ్ 3 డెసిగ్నేషన్స్ జూనియర్ టు డి. ఒకటి అయ్యింది. 2తో స్టార్ట్ చేద్దాం. 3 అవుతుందా? ఏ 1 2 ఎల్ 3 పర్సన్స్ జూనియర్ 3 అవ్వదు. 5 అవుతుంది. 7తో స్టార్ట్ చేద్దాం అయితే. ఎక్కువ పాసిబిలిటీస్ తక్కువ అవుతాయి. ఏ 2 3 4 5 6 7 ఎల్ 1 2 3 4 5 6 7 సరిపోయింది. 1 2 3 డి. దీనికి ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే ఏ ఎల్ 1 2 3 అంటే డి. 7 ప్రైమ్ నెంబర్తో అయిపోయింది. 5 పాసిబిలిటీతో చూద్దాం. ఏ 2 3 4 5 ఎల్ 1 2 3 4 5 సరిపోయింది. 1 2 3 అంటే డి. ఇక్కడ ఏ 1 డి 1 2 ఎల్. ఏ 1 డి 1 2 ఎల్. ఎన్ని వస్తున్నారా బాబు. ఏ 1 డి 1 2 ఎల్. ఇంకా 2 ఫస్ట్ 7తోని 5తోని చేద్దాం. 2తో అంటే కష్టం. ఇవేవి రాకపోతే అప్పుడు 2తో చేద్దాం. ఓన్లీ 1 పర్సన్ ఈజ్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ డి అండ్ జి. ఓ, ఇక్కడ ఒక జి, ఇక్కడ ఒక జి ఉందా? ఇక్కడ ఒక జి, ఇక్కడ ఒక జి. 1 పర్సన్ అంటే ఇక్కడ జి. 1 పర్సన్ అంటే జి. ఇక్కడ జి, ఇక్కడ జి. యాజ్ మెనీ పర్సన్స్ ఆర్ సీనియర్ టు జి యాజ్ జూనియర్ టు హెచ్. జి పైన 2 హెచ్ ఇక్కడ. జి పైన 2 హెచ్ ఇక్కడ. అయితే జి ఇక్కడ హెచ్ అయినా రావాలి, ఇక్కడ హెచ్ అయినా రావాలి. జి ఆర్ హెచ్, హెచ్ ఆర్ జి. అలాగే జి ఆర్ హెచ్. వెయిట్. జి పైన 3, ఇక్కడ 1 2 3 కాబట్టి ఇక్కడ జి రాదు. ఇక్కడ జి వస్తే ఇక్కడ ఏ రాదు. ఇక్కడ పోయింది కదా ఒకటి. డి కింద ఇక్కడ జి సరిపోయింది. డికి పైన 4, హెచ్కి ఇది కూడా రాదు. నెక్స్ట్ జి కింద 3, హెచ్ కింద 3 ఇది రాదు. జి కింద 2, హెచ్ కింద 2 ఇది రాదు. జి కింద 1, హెచ్కి పైన 1 ఇది వస్తుంది. సో ఇదొక పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఏ డి ఎల్. ఇక్కడ జి తీసుకుంటే ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ తీసుకుంటే ఇక్కడ జి సరిపోయింది. నెక్స్ట్ జే ఈజ్ 2 డెసిగ్నేషన్స్ సీనియర్ టు హెచ్. 2 డెసిగ్నేషన్స్ సీనియర్ ఇదేది అవ్వట్లే. 2 డెసిగ్నేషన్స్ సీనియర్ అవ్వట్లేదు.
జే ఈజ్ 2 డెసిగ్నేషన్స్ సీనియర్ టు హెచ్. ఇది అవ్వట్లేదు కాబట్టి అన్నీ 2తోనే ఉన్నాయి. ఓకే. ఏ 1 to ఎల్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్ సీనియర్ టు ఎల్ 2. ఎల్ ఎల్ హూ ఈజ్ 3 డెసిగ్నేషన్స్ జూనియర్ టు డి. ఇది అవ్వట్లేదు. ఇది ఏ ఎల్ నెక్స్ట్ ఇది డి. ఏ ఎల్ డి 3 డెసిగ్నేషన్స్ జూనియర్ టు డి. డి ఏ ఎల్ డి ఏ ఎల్ డి ఏ ఎల్ డి ఏ ఎల్. ఓకే. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ డి అండ్ జి. వన్ పర్సన్ ఈజ్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ డి అండ్ జి. వన్ పర్సన్ ఈజ్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఇక్కడ జి కానీ ఇక్కడ కానీ జి. జి 1 to 3 1 to 3 హెచ్. ఇది అవ్వదు. జి హెచ్ ఒకేలాగా చేయాలి. 1 to 3 హెచ్ 1 to 3. ఇది అవ్వట్లేదు. జి 1 to హెచ్ 1 2 అవుతుంది. డికి ఇక్కడ 1 పర్సన్ ఇక్కడ జి పెడితే హెచ్ 1 2 అవుతుంది. ఇక్కడ జి పెడితే ఇక్కడ హెచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ జి ఇక్కడ హెచ్ ఇక్కడ జి ఇక్కడ హెచ్ అవుతుంది. అదే ఇక్కడ జి ఇక్కడ హెచ్ అవ్వట్లేదు. ఓకే. 4 పాసిబిలిటీస్ వచ్చాయి. యాజ్ మెనీ పర్సన్స్ ఆర్ సీనియర్ టు జే అయిపోయింది. జే ఈజ్ 2 డెసిగ్నేషన్స్ సీనియర్ టు హెచ్. జే ఇది అవుతుంది. ఇది అవ్వట్లే. జే ఈజ్ 2 డెసిగ్నేషన్స్ సీనియర్ టు హెచ్. ఇది అవ్వట్లేదు. ఇది కూడా అవ్వట్లేదు. ఇది ఒకటే అవుతుంది. ఓన్లీ 3 పర్సన్స్ ఆర్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఐ అండ్ ఈ. హూ ఈజ్ జూనియర్ టు ఐ. ఐ 1 to 3 ఈ. ఐ 1 to 3 ఈ. అరే ఎక్కడ అవ్వట్లేదే. కే ఈజ్ సీనియర్ టు ఎఫ్ హెచ్. అరే ఏం చేశారా. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అసలు ఎక్కడ తీసుకున్నాం కండిషను. వరే ఎంత టైం వేస్ట్ చేస్తున్నారా. ఏ ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇందులో ఏ ఎక్కడ ఇవ్వలేదు కదా. నేను ఎంతలాగా అయిపోయాము అంటే క్వశ్చన్ ఇంత ప్రెషర్ కూడా కరెక్ట్ చదవలేదు. ఇచ్చిన 9 పర్సన్స్ ఎవరు. డిఈఎఫ్ జిహెచ్ఐ జేకేఎల్. ఓకే. తర్వాత ఏ ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీనియర్ టు ఎల్. ఓకే. 2 పర్సన్స్ సీనియర్ టు ఎల్. 3 పర్సన్స్ సీనియర్ టు ఎల్. 1 2 3 4 5 5 పర్సన్స్ సీనియర్ టు ఎల్. 1 2 3 4 5 6 7 పర్సన్స్ సీనియర్ టు ఎల్. అయిపోయింది. 4 పాసిబిలిటీస్తో అయిపోయింది క్వశ్చన్. ఎన్ని పాసిబిలిటీస్ ఎన్ని చేశాను. అయ్యయ్యో దిమ్మ తిరిగిపోయింది. ఓకే. ఎప్పుడన్నా కరెక్ట్గా చేద్దాం. హూ ఈజ్ 3 డెసిగ్నేషన్స్ జూనియర్ టు డి. ఇది అవ్వట్లేదు. 1 2 3 డి 1 2 3 డి 1 2 3 డి. ఇక్కడ డి. ఓన్లీ 1 పర్సన్ ఈజ్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ డి అండ్ జి. ఇక్కడ జి అయితే ఇక్కడ హెచ్. ఇక్కడ డిఐ ఇక్కడ జి అయితే జికి పైన 3 హెచ్కి పైన 3. ఇక్కడ జి అయితే ఇక్కడ హెచ్. ఓకే. జి ఇక్కడ హెచ్. 1 పర్సన్ గ్యాప్ ఉన్నాడు కదా. అలాగే ఇక్కడ ఇక్కడ జి అయితే ఇక్కడ హెచ్.
ఇక్కడ జి అయితే 1 2 ఇక్కడ హెచ్ అయిపోయింది. As many persons are senior to G as junior to H. Okay, J is 2 designations senior to H. ఇది అవ్వట్లేదు. J is 2 designations. J is 2 designations. J is 2 designations. J is 2 designations. అయిపోయింది. 2 పాసిబిలిటీలే ఉన్నాయి ఇంకా. Only 3 persons are designated between I and E who is junior to I. ఓకే, ఇది అవ్వట్లేదు. ఇది అవుతుంది. ఐ ఇక్కడ ఈ ఓన్లీ 3 పర్సన్స్ అన్నారు కదా, అప్పుడు ఇది ఎందుకు అవుతుంది? క్యా 2 designations senior to H. ఎక్కడ తప్పు చేసాము? ఎక్కడో రాంగ్ చేస్తున్నాము. క్వశ్చన్ ఆన్సర్ చూడకు. ఎక్కడ రాంగ్ చేస్తున్నావో ఫైండ్ అవుట్ చేయి. క్వశ్చన్ అర్థం చేసుకో. ఎక్కడున్నావు? ఎక్కడో రాంగ్ వేసావు. ఇది మ్యాటర్. ఎల్కి పైన ముగ్గురు 1 2 3 4 5 L 1 2 3 4 5 6 7 L. Prime number of persons senior to L who is 3 designations junior to D. 3 designations 1 2 3 D 1 2 3 D. Only one person is designated between D and G. Dకి పైన ఇద్దరు, హెచ్కి కింద ఇద్దరు. D and G. Dకి పైన ఇద్దరు, హెచ్కి ఎవరో లేరు. అలాగే సేమ్ D G L. అప్పుడు ఇక్కడ హెచ్కి పైన ముగ్గురు, కాబట్టి ఇది అవ్వదు. మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్లీ మిడిల్. ఓకే, డీకి కిందన జి, హెచ్కి పైన ఇద్దరు. డీకి పైన జి, హెచ్కి కింద ఇద్దరు. ఓకే, జే ఈజ్ 2 persons సీనియర్ టు హెచ్కి పైన. ఇది అవ్వట్లేదు. J is 2 persons senior to H. J is 2 persons senior to H. J is 2 persons senior to H. Only 3 persons are designated between I and E. K is senior to F but not junior to H. Okay. I 1 2 3. I 1 2 3 E. K is senior to F but not junior to H. Okay. Next I 1 2 3. ఇది అవ్వట్లేదు. I 1 2 3 E. ఓకే, అప్పుడు ఇది పోయింది, ఇది ఒకటే వచ్చింది. ఇక్కడైతే జూనియర్ టు హెచ్ వచ్చేస్తుంది, ఇక్కడ జూనియర్ టు హెచ్ వచ్చేస్తుంది. కే. అమ్మ బాబాయ్, ఎంత సింపుల్ క్వశ్చన్ నేను ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకున్నాను నాకు అర్థం కావట్లేదు.
K works at which of the following designation DGM? అంత ఎక్కువ టైం తినేసిందిరా బాబు. Who among the following person is immediately senior to the one who is 2 persons junior to F? L designation as manager. The one who works as DG. 2 persons junior to I. Okay. H J. హెచ్కి పైన జే, ఈకి పైన ఎల్, జేకి పైన ఎఫ్, ఎల్కి పైన ఐ, ఎఫ్కి పైన డి, ఐకి పైన కే, ఐకే. ఐ నో the number of persons senior to dash is one more than the number of persons junior to dash respectively. సీనియర్ కేకి పైన ఒకడు, జేకి కింద 1 person మోర్ అవ్వదు. ఐకి పైన ముగ్గురు, హెచ్ కింద అవ్వదు. జీకి పైన 0 అవ్వదు. డీకి పైన ఇద్దరు, ఈకి కింద ఒకడు. 1 person మోర్ దెన్ అంటే అదే. Only 1 person is designated between K and F. No. D is not junior to L. Yes. I is immediately senior to F. Yes. 2, 3. ఎక్కడ ఉంది 2, 3? ఇక్కడ ఉంది. ఓకే. డెసిగ్నేషన్ పజిల్, సీటింగ్ అరేంజ్మెంట్. సారీ, సీటింగ్ అరేంజ్మెంట్ అని ఎందుకు వేసాను? సో మంత్ పజిల్ 2 వేరియబుల్. ఇంట్రెస్టింగ్. ఓకే, నేను టైం తగ్గించేద్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు టైం చాలా ఎక్కువ అయిపోయింది. 7 persons ABCDEFG buy toys in different months. April 30, May 31, June 30, July 31, August 31, September 31, October 31. They all have different types of toys. Okay. D buys in a month having 30 days and immediately before G. D. Okay. D immediately before G. D immediately before G. July, August, September 30. D immediately before G. Only 3 persons buy between D and the one who has train. ఓకే, 2 వేరియబుల్ కదా, మర్చిపోయాను. D immediately senior to G. D immediately senior to G. Only 3 persons buy between D and the one who has train. 1, 2, 3 train. 1, 2, 3 train. 1, 2, 3 train. Okay. As many persons buy after G as before the one
who has bike? 1 2 3 1 2 3 bike. G ఇక్కడ bike. C buys 4 months before the one who has JCB, who buys immediately after E. C buys 4 months before JCB. 1 2 3 JCB, who buys immediately after E. C dash dash C dash dash E JCB అవుతుంది. 1 2 E JCB. 4 months before JCB. Okay. C dash dash E C dash dash E JCB. C dash dash E JCB. ఇంకొక 2 పాసిబిలిటీస్ వస్తాయి. సి ఇక్కడ కూడా సి. Only 2 persons buy between E and the one who has lorry. 2 persons E, 2 persons lorry. 2 persons lorry. C dash C dash dash E JCB. E వస్తే 2 persons లారీ రాదు. ఇక్కడ సి పెట్టి చూద్దాం. సి డాష్ డాష్ ఈ జేసీబీ. ఈ 1 2 లారీ. ఇప్పుడు సికి లారీ వస్తుంది. నైస్, ట్రై చేద్దాం. సి డాష్ డాష్ ఈ జేసీబీ. ఇక్కడ డి డి ఉంది కదా. అమ్మా ఓకే. And the one who has lorry. The one who has van by 2 months before B. B 1 van. వ్యాన్ వి రాదు. వ్యాన్ వి. వ్యాన్ బి వస్తుంది. వ్యాన్ బి రాదు. ఇక్కడ వ్యాన్, ఇక్కడ బి వస్తుంది. వ్యాన్ బి రాదు. వ్యాన్ బి వస్తుంది. వ్యాన్ ఇక్కడ బి వస్తుంది. వ్యాన్ బి వస్తుంది. వ్యాన్ బి. ఏ బైస్ ఇన్ ద adjacent month to the one who has cycle but after. Okay, adjacent month of cycle but after F. సైకిల్ ఎక్కడైనా ఉండొచ్చు. సైకిల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఎఫ్ సైకిల్ ఏ, ఇది అవ్వదు. ఎఫ్ సైకిల్ ఏ adjacent అవ్వదు. ఓకే, ఎఫ్ ఏ సైకిల్ ఇది అవుతుంది. అప్పుడు ఇంకొకటి ఏముంది? ట్రైన్, బస్. సో ఇదే ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాయ్స్ ఈస్ బాట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై? ఒకసారి రైట్ రాంగ్ చూసేద్దాం. సి బైక్, ఎఫ్ ట్రైన్, ఏ వ్యాన్, ఈ సైకిల్, బి జేసీబీ, డి బస్, జే లారీ. అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాయ్స్ ఈస్ బాట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై? జూలై ఈ సైకిల్. అయిపోయింది. In which of the following month does F buy a toy? Does F buy a toy? May.
Which of the following combination is true based on the final arrangement? D bus is true. అయిపోయింది. Who among the following person buys a toy 3 months after the one who buys in June? 3 months after June. 1, 2, 3. D bus. The one who has bus. The following statement true final and the one who has van buys in September. The two persons between C and JCB C 3 persons no. D buys in October no. G buys immediately before the one bus no. After F buys 31 days. F buys in 31 days. Answer correct. సో ఇక్కడతో మనం 9 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు కాస్త ఎక్కువ టైం పట్టినట్టు అనిపించింది డెసిగ్నేషన్ పజిల్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ సీనియర్ టు ఎల్ అనే ఒక్క సెంటెన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక దగ్గర 1/2 అవర్ అయితే మనకి వేస్ట్ అయింది. ఇప్పుడు సెషన్ ఎలాగో 1 hour 31 minutes పట్టింది కాబట్టి యాక్చువల్లీ సెషన్ 1 hourకి ముందు 1/2 అవర్కి ముందే అయిపోవాలి. కానీ చూద్దాం, ఇలాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుందాము. ఆర్ఆర్బీ పిఓకి మాత్రం అసలు తగ్గించకూడదు మన ప్రిపరేషన్ని. ఇంకా వీలైతే నేను ఖచ్చితంగా క్వాంట్ మీద అయితే వర్క్ చేస్తున్నాను. క్వాంట్ సిరీస్ కూడా, క్వాంట్ ప్లేలిస్ట్ కూడా రెడీ చేద్దాము. వన్స్ ఒక్కొక్క టాపిక్, మెయిన్ టాపిక్స్ అన్నీ ఒక అట్లీస్ట్ 5 టాపిక్స్ అయినా సరే బాగా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు క్వాంట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఒకసారి అన్ని టాపిక్స్ని కవర్ చేసిన తర్వాత క్వాంట్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి టక్ 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 మని. ఈలోపు ఈ రెండింటిని బాగా ప్రిపేర్ అవ్వడమే. సో ఉంటా మరి, ప్లేలిస్ట్ని విజిట్ చేయండి. డిఐ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. బై బై.